స్ఫటికలింగం గొప్పతనం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి మీకు చెప్తాను. పూర్తిగా వీడియో చూడండి. 1. శివుని నిర్వికార నిర్గుణ స్వరూపం. స్ఫటికం పూర్తిగా స్వచ్ఛం, రంగుల్లేని, పారదర్శకం. ఇది శివుని నిర్గుణతత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది. అందుకే స్ఫటికలింగాన్ని సాక్షాత్ పరమశివ స్వరూపంగా పరిగణిస్తారు. 2. కలియుగానికి అత్యంత అనుకూల లింగం. పురాణ భావన ప్రకారం రాతిలింగం తపస్సుకు అవసరం, స్వయంభూవిలింగం రాజయోగానికి, స్ఫటికలింగం గృహస్థులకు, కలియుగ భక్తులకు ఉత్తమం. తక్కువ నియమాలతో ఎక్కువ బలమిచ్చేది స్ఫటికలింగం. 3. మనసు ప్రాణశుద్ధి. స్ఫటికం ఒక శక్తి ప్రసారక పదార్థం. పూజ సమయంలో మనస్సు స్థిరపడుతుంది, ఆలోచనలు శుద్ధమవుతాయి, ధ్యానం సులభమవుతుంది. అందుకే యోగులు, సన్యాసులు స్ఫటికాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. 4. స్ఫటికలింగం అభిషేకానికి విశేష ఫలితం ఉంది. స్ఫటికలింగానికి చేసిన అభిషేకం 1000 లింగాలకు చేసిన పూజకు సమానమని శాస్త్రభావన. ముఖ్యంగా సోమవారం, మహాశివరాత్రి రోజుల్లో మహాఫలదాయకం. జపానికి, ధ్యానానికి అనుకూలం. స్ఫటికలింగం దగ్గర ఓంకార జపం, మహామృత్యుంజయ మంత్రం, శివనామస్మరణ చేస్తే ధ్యానం త్వరగా లోతుకు వెళ్తుంది, మనస్సు నిలకడగా ఉంటుంది. చివరగా చెప్పాలి అంటే స్ఫటికలింగం శుద్ధ శివ చైతన్యం. తక్కువ ఆచారాలతో ఎక్కువ ఫలమిస్తుంది. గృహస్థులకు, కలియుగ భక్తులకు స్ఫటికలింగం మహావరప్రసాదం. ఓం నమః శివాయ.